ప్రీత చనిపోయింది. మా చెల్లె పేరు నీత. అది నిన్నటి వరకు మంచిగానే ఉండే, నైట్ వరకు కూడా మంచిగానే ఉండే. మా బాబాయ్ కూతురు మెచ్చుకుని కానీ నిన్న 5 days అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. వాళ్ళు మహాలక్ష్మి అపార్ట్మెంట్ వెళ్ళినాము, తిన్నాము. బాగానే మార్నింగ్ నుండి కడుపుని వస్తుందని అన్నది. కాకపోతే అది పీరియడ్స్ అయింది కదా, దానికోసమే అని మేమేమన్నాము. ఏడ్చింది, మస్తు సేపు ఏడ్చింది. తిన్నది మంచిగానే అయిపోయింది. నైట్ 10 అవుతుంది. మేము వెళ్ళినాము, లిఫ్ట్లో ఎక్కినాము. నేను ఒక పెద్దమ్మ చెల్లె ముగ్గురం ఎక్కినాము. గ్రౌండ్ ఫ్లోర్ దాకా దిగినాము. లిఫ్ట్లోకి వచ్చి మేమిద్దరం దిగినాము. ఆ ముక్కకి లిఫ్ట్లోనే ఉండి డోర్ లాక్ చేసుకున్నది. 5th floor బటన్ నొక్కింది. నేను అది చూసి ఉరికినా, నాకు డౌట్ వచ్చింది. ఉరికినా, నేను మెట్ల మీద నేను దాన్ని అందుకుంటాను. ఉరికినా కానీ చీకటి ఉన్నది. ఆడొక వైర్ అడ్డం ఉన్నది. ఆ వైర్ తట్టుకొని నేను అది అప్పటికే తుంకేసింది. ఒక్క వైర్ అడ్డం రాకుంటే నా చెల్లెనకి ఇలా తగ్గుతుండే. మా కుటుంబానికి గవర్నమెంట్ న్యాయం చేయాల. మా నాన్న ఆటో డ్రైవరు, మా అమ్మ బీడీలు ఎత్తుంది. మాకు ఎవ్వరు లేరు. మేము 4 ఆడపిల్లలము. ప్రభుత్వం మాకు ఏ విధంగా న్యాయం చేయాలి. రాజన్న, నాకు 4 కుమార్తెలు. చనిపోయిన నీత పేరు నీత, చిట్టాల నీత, నీతలు పగల పిల్లలు. వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటారు. నేను మా తమ్ముడు ఫంక్షన్, మా తమ్ముడు బిడ్డ పెద్ద మనిషి అయితే ఫంక్షన్కి పోయారు. అక్కడ 6 గంటలకు 5 గంటలకు పోతే అక్కడ మరి ఏమైందో ఎంతతోనో అందరిని తోలిసి 10 గంటల రాత్రికి మీదికెళ్ళి దుంకింది. అపార్ట్మెంట్ మీదికెళ్ళి ఏంది ఏమో కొద్దిగా కోపం ఎక్కువ ఉంటుంది. పేద కుటుంబం, ప్రభుత్వం మాకు ఆదుకోవాలి. దయచేసి కొద్దిగా ఆదుకోవాలని కోరుతున్నాం. చదువులలో కూడా ఫస్ట్ క్లాసుల్లో ఫస్ట్ అందరితో స్నేహితులు మంచిగా ఉండేది. చదువులలో కూడా మంచిగా ఉండేది. ఇంట్లో మంచిగా ఉండేది. అని అన్నిట్లలో ఫాస్ట్. Thanks for watching. Like, share and subscribe.